అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం బి రఘురామరాజు గారు రచించిన తగిన వరుడు అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. విజయపురి ఆస్థానంలో రామశర్మ అనే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన ఒకనాటి సూర్యోదయం వేళ నదికి వెళ్లి స్నానం చేసి వస్తుండగా దారి పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉరివేసుకోబోతున్న యువకుడు ఒకడు కంటపడ్డాడు. రామశర్మ ఆ యువకుడిని ఆపి బాగా మందలిస్తూ, నీ పేరేమిటి, ఏ ఊరు నీది అని అడిగాడు. నా పేరు జయసింహుడు, విజయపురి మా ఊరు అని యువకుడు చెప్పాడు. 25 నిండినట్లు లేవు, అప్పుడే జీవితం మీద నీకు విరక్తి కలిగిందా అని అడిగాడు రామశర్మ. మనసారా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం లేనప్పుడు బతికి ఏం ప్రయోజనం అని విచారంగా బదులు చెప్పాడు జయసింహుడు. ఏది, నీ చెయ్యి ఇలా చూపించు అని రామశర్మ అతడి హస్తాన్ని కొంచెం సేపు పరిశీలనగా చూసి, ఆహా, బ్రహ్మాండమైన వివాహయోగం ఉన్నది నీకు. పెద్దల సమక్షంలోనే నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీకు పెళ్లి జరిగి తీరుతుంది తెలుసా అన్నాడు. అంత ఖచ్చితంగా మీరెలాగ చెప్పగలరు అన్నాడు జయసింహుడు అనుమానంగా. నా పేరు రామశర్మ, విజయపురి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి. పేరు వినే ఉంటావు అన్నాడు గర్వంగా రామశర్మ. ఏ జ్యోతిష్యమో మరి. నేను ప్రేమించింది బ్రాహ్మణ కన్యను, నేనేమో బ్రాహ్మణ్ణి కాను. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు నాకెలా ఇస్తారు చెప్పండి అని అడిగాడు జయసింహుడు. జాతకంలో రాసిపెట్టి ఉండాలి కానీ పెళ్లికి కులం ఒక ఆటంకమా? వరుడి గుణగణాలు ముఖ్యం కానీ కులంతో పనేమిటయ్యా? ఆ అమ్మాయి తండ్రి మీ పెళ్లికి తప్పక ఒప్పుకుంటాడులే అన్నాడు రామశర్మ అభయం ఇస్తున్నట్లు. ఆ అమ్మాయిది ధనిక కుటుంబం, మేము పేదలం. బీదవాళ్లతో వియ్యమందడానికి ఆ అమ్మాయి తండ్రి ఎలా సిద్ధపడతాడు అన్నాడు జయసింహుడు. రామశర్మ చిరునవ్వు నవ్వి, నీకు కాబోయే మామగారు చాలా ధనికుడు అంటున్నావు. ఆయన ఆస్తిలో కొంత నీకిచ్చి నిన్ను కూడా ధనికుణ్ణి చెయ్యవచ్చు కదా అని సమాధానమిచ్చాడు. అది నిజమేననుకోండి, కానీ ఆ అమ్మాయి నాన్న రాజాస్థానంలో పెద్ద ఉద్యోగి. నేను బాగానే చదువుకున్నా, ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు. నిరుద్యోగికి పిల్లనివ్వడానికి ఆయనకు చిన్నతనం ఉండదా అన్నాడు జయసింహుడు. అదొక సమస్య. కాబోయే మామగారే తన పలుకుబడి ఉపయోగించి నీకు రాజాస్థానంలో ఉద్యోగం ఇప్పించి తీరుతాడు అన్నాడు రామశర్మ. జీవితంపై ఆశలేని నాకు మీ సమాధానాలు జీవం పోశాయి. నేను ప్రేమించిన అమ్మాయితోనే నాకు పెళ్ళవుతుందని ఇప్పుడు నమ్మకం కుదిరింది అంటూ రామశర్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు జయసింహుడు. ఇంతకు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అడిగాడు జయసింహుడు. నేను ప్రేమించినది మరెవ్వరినో కాదు, మీ రెండో అమ్మాయి కావేరిని అని చెప్పాడు జయసింహుడు. ఆరిపిడుగా, నన్నే బోల్తా కొట్టించావే అంటూ రామశర్మ జయసింహుడి భుజం తట్టి తనను ఎంతో చాకచక్యంగా ఇరకాటంలో పెట్టి సంబంధం కుదుర్చుకున్న జయసింహుడే తగిన వరుడని అతడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.